కావాలని ఒక డీటెయిల్స్ చూస్తే ఫ్యూచర్ సిటీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డితో పలువురు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా, అక్కినేని అమల, పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులున్నారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అవ్వడం జరిగింది. ఇందులో చిరంజీవి, అదేవిధంగా నాగార్జున, కొంతమంది ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్ కావచ్చు, దిల్ రాజు కావచ్చు, అదేవిధంగా బాలీవుడ్ చెందినటువంటి కొంతమంది ప్రముఖ యాక్టర్, నిర్మాత అజయ్ దేవగన్తో పాటుగా పలువురు అక్కడి నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది. వారంతా కూడా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం జరిగింది. దీని ప్రధాన సారాంశం ఏంటంటే, ఫ్యూచర్ సిటీ ఏదైతే ఒక ప్రతిపాదన పెట్టుకొని దాన్ని డెవలప్ చేసే క్రమంలో శ్రీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆ ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రీకి సంబంధించి మీరు స్టూడియోలు ఏర్పాటు చేసుకుంటే పూర్తి సహాయ శాఖలు అందిస్తాము. అదేవిధంగా అక్కడే ఒక స్కిల్ యూనివర్సిటీ ఇప్పటికే ఏర్పాటు చేశాము. సో ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి అంటే ఇండస్ట్రీకి అనుగుణంగా ఏదైతే అవసరాలు ఉంటాయో వాటిని ట్రైన్ చేసేలా, స్థానికులకు శిక్షణ ఇచ్చేలాగా మీరు ఆ అంశాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా సూచించడం జరిగింది. మెయిన్గా మనకు రీసెంట్గా ఇటీవల తెలిసింది, అజయ్ దేవగన్ ఫ్యూచర్ సిటీలో తన పేరు మీద ఒక స్టూడియో పెట్టడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సో ఆ ప్రాంతంలో ఆబ్వియస్గా ఇండస్ట్రీస్తో పాటుగా కొంత ఈ ఇండస్ట్రీకి సంబంధించినవి కూడా స్టూడియోస్ ఉంటే కూడా బాగుంటుందనేది ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం యోచనగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కావచ్చు, బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ ఇంకొంతమంది కూడా రావటం, ఆయనతో కలవటం, మాట్లాడడం జరిగింది. సో ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఫ్యూచర్ సిటీ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా మన గ్లోబల్ సమ్మిట్లు కూడా అక్కడే జరుగుతుంది. ఆ ప్రాంతాన్ని ఒక కొత్త సిటీగా ఏదైతే సైబరాబాద్ ఎలాగా పుట్టుకొచ్చిందో ఆ విధంగానే ఫ్యూచర్ సిటీ అనేది కూడా పుట్టుకురావాలి. దాని విస్తీర్ణం పెరిగిపోవాలి. ఎక్కువ మందికి, చాలామందికి, లక్షలాది మందికి అది ఆవాసం కావాలనే ఒక ప్రాస్పెక్ట్లు ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాన్ని క్రియేట్ చేసిందో దానికి అనుగుణంగా దాన్ని పెంచేలాగా, దాని రేంజ్ పెంచేలాగా, అది ఇండస్ట్రీ పరంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, లేదంటే పరిశ్రమల పరంగా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, ఏ విధంగానే సరే పూర్తి సహాయ సహకారాలు అందించేలాగా చేయడానికే ముందుకెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. అందులో భాగంగా జనరల్గా గ్లామర్ ఫీల్డ్ అంటే ఇండస్ట్రీకి సంబంధించింది అంటే ఒక సినిమా ఫీల్డ్ అంటేనే ఒక అటెన్షన్ ఉంటుంది జనాల్లో, కామన్ పీపుల్లో. సో ఆబ్వియస్గా కొంత రీచ్ ఉంటుంది కాబట్టి ఆ సిటీ ఏదైతే అనుకుంటూ ఉన్నారు ఫ్యూచర్ సిటీ అని, ఆ ప్రాంతాల్లో స్టూడియోల నిర్మాణం జరిగినట్లయితే చాలా బాగా డెవలప్ అవుతుంది. కొంత అక్కడ చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది, పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది, ముందుకు వచ్చే అన్ని విధాలు కూడా అక్కడ డెవలప్ అవడానికి అన్ని అవకాశాలు ఉంటాయనేది ప్రధానంగా ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. సో ఇప్పటికే మనకు తెలిసిందే, హైదరాబాదు మనకి మన జరిగిన వారణాసి అనే సినిమా ఏదైతే ఉందో అది రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. సో హైదరాబాద్లో జరిగింది కాబట్టి అది చాలా పెద్ద స్టార్, ఇంటర్నేషనల్ ప్రియాంక చోప్రా లాంటి ఇంటర్నేషనల్ స్టార్ కూడా అక్కడ అందులో యాక్ట్ చేస్తున్నారు. ఆమె కూడా హాలీవుడ్ నుంచి ఇక్కడికి వచ్చి అటెన్షన్ అంటే అందులో పార్టిసిపేట్ చేశారంటే దాన్ని బట్టి అంటే హైదరాబాదు ఇండస్ట్రీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిత్ర పరిశ్రమకు ఒక హబ్ కావాలనే ఒక ఇంటెన్షన్తో అక్కడ స్టూడియోలు కట్టాల్సిన అవసరం ఉందనేది ఇప్పుడు మనకు తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియో ఉంది, రామానాయుడు స్టూడియో ఉంది, పద్మాలయ స్టూడియో ఉంది, రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. ఇట్లా ఈ విధంగా ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. వాటికి మించి ఇంకేదన్నా పెట్టుకోవచ్చు, ఆ ఫ్యూచర్ సిటీలో ఆ ప్రాంతాల్లో తీసుకోవచ్చు, క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఏంటంటే స్థానికుల్ని ఆ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఇండస్ట్రీకి పనికొచ్చేలాగా డెవలప్ చేస్తే, వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తే ఇండస్ట్రీకి పనికొస్తారు. అట్ ది సేమ్ టైం స్టూడియోల రూపకల్పన జరిగిందంటే అక్కడే చాలామందికి ఉపాధి లభిస్తుంది అనేది ఒక ప్రాస్పెక్ట్గా అర్థమవుతుంది. అందులో భాగంగానే వీరంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడడం, వీరి వైపు ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏవైతుంటాయో వారికి చెప్పడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏదైతే ఇంటెన్షన్ ఉందో అది కూడా వీళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యేలా చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.